హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను ప్రీతికి కొన్ని నైట్ డ్రెస్సెస్ తీసుకున్నా. సో దాని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరే చూడండి, ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుందో ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఓకేనా? సో ప్రీతుకి నేనైతే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా, నైట్ డ్రెస్సెస్. చాలా అంటే చాలా బాగున్నాయి. సో అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ నేనేంటి అంటే ప్రీతు పిల్లల విషయంలో ఇంకా అన్నీ నేనే చూసుకుంటా. అంటే డ్రెస్సెస్ అయినా, వాళ్ళకి ఏమైనా సోప్స్ కానీ, పౌడర్, ఇంకా మొత్తం యాక్సరీస్ ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను. అంటే కాస్ట్ ఎక్కువ కాకుండా, అంత ఎక్కువ కాకుండా మన బడ్జెట్లోనే మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకుంటా నేను. సో అందుకే మా హస్బెండ్ కూడా ఇంకా నన్నే నమ్మి ఇంకా నువ్వు ఏం కొనాలనుకుంటే అవి కొనే అంటారనమాట. సో ప్రీతు అయితే చాలా, నేను అనుకున్న దానికంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఒక్కొక్కటి అది ఎలా వేసుకుంటుందంటే అది వేసుకుంటున్నప్పుడు దానిలో చంద్రముఖి వచ్చేసింది అన్నమాట. సో నేను ఇవి కొన్నాను అని దాని ఫేస్లో హ్యాపీనెస్ ఎంత ఉందంటే, దాని హ్యాపీనెస్ మొత్తం దాని కళ్ళల్లోనే కనిపిస్తుంది. అది వచ్చి వెంటనే నన్ను హగ్ చేసుకొని కిస్ చేసుకుంది. సో అవి అస్సలు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ ప్రేమ అయితే మనకి దొరకదు కదా. సో అలా అని నేను ప్రీతి ఏం అడిగితే అది కొనేను. దానికి ఏదైతే అవసరం అవుతుందో, ఏదైతే నీడో అది మాత్రమే కొంటాను. ప్రీతు కూడా నాకు ఇది కావాలి అని అన్నప్పుడు నేను వద్దు అంటే అది కూడా ఓకే అనేస్తుంది. ఒక 2 minutes అల్లరి పెట్టినా సరే అమ్మ అంటది. అంటే చాలా అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇది చిన్న వయసులోనే దీనికి చాలా అండర్స్టాండింగ్ ఎక్కువ. పిల్లలు ఇలా అర్థం చేసుకుంటే చాలా ఎంత క్యూట్గా ఉంటారు కదా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.